అమ్మా, నువ్వు అప్పుడప్పుడు ఎందుకు గట్టిగా అరుస్తావు? ఎందుకంటే అప్పుడప్పుడు నేను బాగా అలసిపోతాను నాన్న. నువ్వు నా మాట విననప్పుడు నేను ఒంటరిదాన్నేమో అనిపిస్తుంది. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా. నేను కూడా నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నేను చెప్పిన ప్రతి విషయాన్ని 10 సార్లు చెప్పించుకోకుండా వింటే నాకు బాగుంటుంది. ప్రతిరోజూ ఒక అమ్మగా ఉండటం కొంచెం కష్టమే. నేను నీ మాట విననప్పుడు నీకు బాధగా అనిపిస్తుందా? అవును, ఎందుకంటే నేను నీకోసం సర్వస్వం ఇస్తాను. అప్పుడప్పుడు నేను గొంతు పెంచి చెప్పాల్సి నా అవసరం లేకుండానే నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తాను. అది నీమీద కోపం కాదు, ఆ ఒత్తిడి, హడావిడి, అలసట వల్ల వచ్చే ఆవేదన. నన్ను క్షమించు అమ్మా. క్షమించమని అడగద్దు. మనం ఒకరితో ఒకరు పోట్లాడుకోకుండా ఒక జట్టులా కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేనేమీ పరిపూర్ణమైన మనిషిని కాదు. నేను కూడా తప్పులు చేస్తాను. కాని ప్రతిరోజూ నిన్ను నిన్నటికంటే ఎక్కువగా ప్రేమించడానికే నేను నిద్రలేస్తాను. నేను కూడా అమ్మా. మనం ఒక టీమా? నా బంగారం, ఎప్పుడూ మనమిద్దరం ఒకటే. పిల్లలు, అమ్మలు కూడా మనుషులే. వారు అలసిపోతారు, తప్పులు చేస్తారు. కాని వారి ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు.